Good morning, all of you. Good morning. Good morning. Thank you so much. Today is the best day in my life. ఎందుకంటే ఇంత గ్రేట్ సెలబ్రేషన్ రికగ్నిషన్ అనేది ఈరోజు తీసుకున్నాను. రియల్గా చాలా హ్యాపీ అనిపిస్తుంది డైమండ్ సెలబ్రేషన్ అనేది విత్ ఫ్యామిలీతో పాటు. ఈరోజు వచ్చేసి ఈ రికగ్నిషన్ నేను తీసుకోవడానికి నన్ను రికగ్నిషన్ చేసిన గ్రేట్ మెంటర్ వికాస్ మావుర్జీకి కోటి ధన్యవాదాలు మావుర్జీ. ఒక్కసారి వికాస్ మావుర్జీకి బిగ్ క్లాప్. అలాగే సోమశంకర్ మావుర్జీకి కోటి ధన్యవాదాలు మావుర్జీ. ఒక్కసారి బిగ్ క్లాప్ మావుర్జీ కోసం కూడా. అలాగే కృష్ణయ్య మావుర్జీ అండ్ అభిషేక్ మావుర్జీ, రవీంద్ర మావుర్జీ కూడా కోటి ధన్యవాదాలు మావుర్జీ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మన గ్రేట్ మెంటర్స్ డైమండ్ లీడర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ మావుర్జీ. నా పేరు వచ్చేసి దుద్ది దిలీప్ లత. మై ఫాదర్ నేమ్ వచ్చేసి తాతయ్య అండ్ కుమారి. అలాగే మా హస్బెండ్ ఫాదర్స్ వచ్చేసి హరికృష్ణ అండ్ విజయ. మా పేరెంట్స్ ఇద్దరికి కూడా కోటి ధన్యవాదాలు. ఎందుకంటే ఈరోజు మాకు జన్మనిచ్చారు కాబట్టి ఈరోజు ఈ పొజిషన్లో మేము ఉన్నాము. రియల్గా థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి సార్ ఊరు వచ్చేసి పలాసపురం, చిన్న విలేజ్ అన్నమాట. అక్కడే చదువుకునేది. బట్ అక్కడ నుంచి ఆఫ్టర్ నా పేరు లత. నేను చదువుకున్నది కవిటి దగ్గర చిన్న విలేజ్ గ్రామం. అక్కడ నేను చదువుకుంటూ ఉన్నప్పుడు రియల్గా ఈరోజు మా పేరెంట్స్ అనే వాళ్ళేమో మాకు మ్యారేజ్ అనేది ఫిక్స్ చేశారు. అరేంజ్డ్ మ్యారేజ్ ఫిక్స్ చేశారు. అట్లా 2012లో మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన తర్వాతే హైదరాబాద్ వర్క్ దీనిగా హైదరాబాద్ వచ్చాము. అక్కడ 3 years వర్క్ చేశారు సారు. మా బ్రైట్ ఫ్యూచర్ అనేది అక్కడ ఏం కనిపించలేదు. అక్కడ నుండి వచ్చిన తర్వాత శాలరీ సరిపోయేది కాదు. అక్కడ నుంచి వేరే చోటికి మళ్ళీ కంపెనీ అనేది చేంజ్ అయ్యాం. అక్కడ కూడా ఫ్యూచర్ అనేది ఏం కనిపించలేదు. బట్ అక్కడ నుంచి మళ్ళీ సంగారెడ్డి వచ్చాం. రియల్గా చెప్పాలంటే ఆ టైంలో కూడా మనీ అనేది అడ్జస్ట్మెంట్ చేసుకునే వాళ్ళం. వచ్చే శాలరీని కానీ బ్రైట్ ఫ్యూచర్ అనేది మాకు కనిపించలేదు. బట్ అదే టైంలో రియల్గా అండి గాడ్ రూపంలో మా ఇంటికి వచ్చారనమాట. అనిల్ సార్ ద్వారాగా ఈ ఆపర్చునిటీ వచ్చింది. రియల్గా అది ఎలా అంటే ఆయన రోజు మా ఇంటికి పాలు పోసేవాళ్ళు డైలీ. రియల్గా ఆయన ఒకరోజు ఇన్విటేషన్ చేశారు. ఇన్విటేషన్ చేశారు. ప్లాన్ విన్నాము, నచ్చింది. కానీ ఆ టైంలో మాకు అమౌంట్ పెట్టే పరిస్థితి కూడా లేదనమాట. కొద్ది రోజులు ఆలోచించుకున్నాం, ఇది మా కోసమే వచ్చిందేమో, దీంట్లో ఫ్యూచర్ ఉంటుందేమో అని చెప్పి డిసైడ్ అయ్యాము. బట్ మనీ అరేంజ్మెంట్ చేసుకొని బిజినెస్ అనేది స్టార్ట్ చేశారు. రియల్గా ఆ టైంలో ఫుల్ టైం చేస్తూ ఉన్నారు. కానీ ఎక్కడ కూడా బిజినెస్ స్లోగా అవుతుంది. బట్ రియల్గా అని చెప్తానండి, మాకు రియల్గా టీం అనేది ఇంప్రూవ్ అవుతూ ఉంది. ఆ టైంలో అవుతూ ఆయన సిల్వర్ కంప్లీట్ చేసుకున్నారు, రికగ్నిషన్ తీసుకున్నారు. గోల్డ్ కంప్లీట్ చేసుకున్నారు, రికగ్నిషన్ తీసుకున్నారు. అలాగే వెళ్తూ కొరలు కూడా కంప్లీట్ చేసుకున్నారు. గ్రేట్ రికగ్నిషన్ అనేది తీసుకున్నారు. ఈ జర్నీలో చాలా స్ట్రగుల్స్ అనేవి ఫేస్ చేశాం. అంటే మనీ పరంగా కావచ్చు,
చాలా వరకు ఏమన్నారంటే ఇది జరుగుతుందా, ఇట్లాంటి బిజినెస్ జరుగుతుందా, అసలు దీన్ని నమ్మొచ్చా అని ఎన్నో మాటలు అనేవాళ్ళు. బట్ ఎప్పుడు కూడా ఆయన నెగిటివ్ అనుకోలేదు. ఆయన నమ్మాడు, దీంట్లో నా సక్సెస్ ఉంటుంది, నేను ఖచ్చితంగా చేస్తాను అని చెప్పి డిసైడ్ అయ్యారు. సో ఎవరు ఏమనుకున్నా పట్టించుకోలేదు. ఆయన ఒక్కటే, నేను డైమండ్ అవుతాను, రికగ్నిషన్ తీసుకుంటాను, ఖచ్చితంగా డైమండ్ అయ్యి తీరుతానని ఈరోజు చూపించాలనుకున్నారు. రియల్గా చెప్తానండి, ఈరోజు ఆయన మాట్లాడాల్సింది, బట్ ఆయన తరపుగా నేను మాట్లాడుతున్నాను. రియల్గా అది సమాధానం చెప్పి డైరెక్ట్గా చూపించాలి కానీ మనం మాటలతో చెప్పొద్దు అనుకున్నాము. రియల్గా అంటాను, ఈరోజు గ్రేట్ రికగ్నిషన్ అనేది డ్రీమ్ లెవెల్ అనేది అచీవ్ అయ్యారు. థ్యాంక్ యూ సో మచ్. వెళ్తా కోవిడ్ అదే టైంలో కొరల్ రికగ్నిషన్ అయిపోయింది సక్సెస్ఫుల్గా. బట్ అనుకోకుండా మీ అందరికీ తెలిసిన విషయమే, కోవిడ్ అనేది వచ్చింది. రియల్గా ఆ టైంలో చాలామంది సఫర్ అయ్యారు. అలాగే మేము కూడా అనుకోలేదు, ఎక్కడ బిజినెస్ని ఆపలేదు, బట్ అది మేము ఎక్స్పెక్ట్ చేయకుండా అట్లా జరిగింది. రియల్గా ఆ టైంలో చాలా ప్రయత్నం చేసాం, అండ్ మా ఫ్యామిలీ వాళ్ళు కావచ్చు, అండ్ ఆ టైంలో టీం వర్క్ కావచ్చు, రియల్గా చాలా ప్రయత్నం చేసాం. బట్ అనుకోకుండా అట్లా జరిగిపోయింది. మేమైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ రియల్గా అది చాలా బాధాకరమైన విషయం. అది నేనైతే అసలు కోలుకోలేకపోయాను. ఆ టైంలో చాలా డిప్రెషన్కి వెళ్ళిపోయాను. ఒక నిమిషం ఆగిపోతేను వచ్చేదాకా చాలా డిప్రెషన్ అనిపించింది. ఏం చేయాలో అర్థం కాలేదు. పిల్లలు చూస్తే చిన్నగా ఉన్నారు, వాళ్ళ ఇద్దరు అమ్మాయిలు, వాళ్ళని చూస్తే చాలా బాధ అనిపించేది. ఎట్లా వెళ్తాను, లైఫ్ ఎలా లీడ్ చేస్తాను, అసలు చేయగలుగుతానా లేదా అంటే మొత్తం బ్లాంక్ అయిపోయింది, చీకటి అయిపోయింది, అసలు ఏం కనిపించలేదు నాకైతే. రియల్గా అట్లా ఉండే టైంలో రియల్గా మన గ్రేట్ మెంటర్, మన ముందున్న పెద్దింటి సినిమా వచ్చి ఇంటికి రావడం జరిగింది. అదే టైంలో సిస్టమ్ ఆ రోజు చెప్పారనమాట, నాతో మాట్లాడారు. రియల్గా సెకండ్ జనరేషన్ కోసం రియల్గా మనకి గ్రేట్ ఆపర్చునిటీ అంటాను. రియల్గా అది దానికోసం చెప్పారు. మా గురించి సిస్టమ్ కోసం చెప్పారు, అప్లైన్ కోసం చెప్పారు, గ్రేట్ సేఫ్ షాప్ కోసం ఎడిఫై చేశారు. అప్పుడు నాకు అర్థమైంది, కొంచెం నమ్మకం అనిపించింది, ధైర్యం అనిపించింది. రియల్గా దీంట్లో లైఫ్ ఉంటుంది, చేయగలుగుతాము అని చెప్పి అనుకున్నాము. బట్ అదే టైంలో ర్యాంక్ రికగ్నిషన్ అనేది జరిగింది. మన గ్రేట్ మెంటర్స్ అందరూ కూడా రియల్గా చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే అప్పటి వరకు చాలా క్వశ్చన్ మార్క్స్ తిరుగుతూ ఉంటాయి. ఎందుకంటే అప్పటి వరకు వెళ్ళేది ఆయన చేతుల మీదుగా వెళ్ళే వాళ్ళం. బట్ ఒక్కసారి చూసేసరికి ఇంకా ఏం కనిపించలేదన్నమాట, మొత్తం బ్లాంక్గా అనిపించింది. బట్ ఆ టైంలో గ్రేట్ మెంటర్ సపోర్ట్ ద్వారాగా బిలీవ్ చేశాను. సేఫ్ షాప్ అంటే నమ్మకం కలిగింది. రియల్గా సేఫ్ షాప్ కోసం బిగ్ క్లాప్స్. రియల్గా అండి అప్పుడు ఇంకా చాలా నమ్మకం అనిపించింది. వెళ్తా తొపాజ్ కంప్లీట్ అయిపోయింది, తొపాజ్ అయిపోయింది, ఎమరాల్డ్ అయిపోయింది, ఇట్లా లెవెల్స్ కంప్లీట్ చేసుకుంటూ వచ్చాము. రియల్గా నేను ఎప్పుడు కూడా ఏ ఫాలోఅప్ తెలియదు, ప్లాన్ తెలీదు, నేనైతే ఏమీ చేయలేదండి. ఆయన చేసిన కోరల్ వర్క్ ఏదైతే వర్క్ చేశారో, టీంకి సపోర్ట్ ఇచ్చారో, అదే ఈరోజు మమ్మల్ని ముందుకు తీసుకెళ్తుంది.
చనిపోయిన తర్వాతనే నేను సిస్టంలోకి రావడం జరిగింది. అంతకుముందు అయితే నాకు ఏం తెలియదు అసలు. బట్ రియల్గా చాలా బిలీవ్నెస్ కలిగింది. రియల్గా అండి లెవెల్స్ కూడా చేంజ్ అయిపోయేవి, ఫాస్ట్గానే చేంజ్ చేసుకుంటూ. దాంతోపాటు ఈరోజు అదే బిజినెస్ ద్వారాగా గ్రేట్ అచీవ్మెంట్స్ కూడా తీసుకున్నాను రియల్గా. అండ్ రియల్గా ఈరోజు చెప్తానండి, నార్మల్ ఫోన్ కొనాలంటే ఆలోచించే వాళ్ళం. బట్ ఈరోజు ఐఫోన్ వాడుతున్నాను. 1,70,000 పెట్టి 70,000 పెట్టి ఐఫోన్ వాడుతున్నాను. అదేవిధంగా కార్ డెలివరీ కూడా రెడీగా ఉంది. రియల్గా అది మా గురుజీ వాళ్ళు బిజీ షెడ్యూల్ ద్వారాగా ఈరోజు టైం ఇవ్వలేకపోయారు, కానీ రెడీగా ఉంది. ఈ 2022కి కార్ డెలివరీ వచ్చేస్తుంది, కార్ ఇంటికి వచ్చేస్తుంది. రియల్గా థ్యాంక్ యూ సో మచ్. దాంతోపాటుగా వైజాగ్ సిటీలో 80 lakhs పెట్టి హౌస్ కూడా తీసుకోబోతున్నాను. రియల్గా అండి ఇదంతా ఎలా జరుగుతుందంటే రియల్గా అండి ఈరోజు ఆయన ఏదైతే చేస్తూ చేస్తూ వెళ్ళారో వెళ్తా గ్రేట్ టీమ్ని క్రియేట్ చేశారు. టీమ్ని తయారు చేశారు. లెఫ్ట్ అలాగే తయారు చేశారు, రైట్ అలాగే తయారు చేశారు. లెఫ్ట్లో మిస్టర్ అంగం మోహన్ సార్ నిజంగా గ్రేట్ లీడర్ అని చెప్తాను. ఒకసారి అంగం మోహన్ సార్ కోసం బిగ్ క్లాప్స్. దిలీప్ సార్ కోసం కూడా బిగ్ క్లాప్స్. గ్రేట్ లీడర్స్ లక్ష్మీ మేడం కావచ్చు, తాతారావు సార్ కావచ్చు, భారతి మేడం కావచ్చు, శ్రీను సార్ కావచ్చు. ఇలాగే రియల్గా గ్రేట్ లీడర్స్ సపోర్ట్ అనమాట. ఎలా అంటే రూట్ లెవెల్స్ అంటారు కదా, రూట్ పునాది స్ట్రాంగ్గా అయితే మనకు బిల్డింగ్ అనేది కూలిపోదు. అలాగే ఈరోజు నాకు వీళ్ళందరూ పిల్లర్స్ అన్నట్టు అట్లాంటి టీంని తయారు చేశారు. కాబట్టి ఈరోజు మీ ముందు నేను డైమండ్ లెవెల్గా ఉంటున్నాను, రికగ్నేషన్ తీసుకుంటున్నాను.